హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి ఉదయకాల సమయమందు మంచి దేవుని ఆరాధించుటకు దేవుడు తన సహాయం మనకు అనుగ్రహించినందుకు స్తోత్రం. అనుదిన వాక్యము ద్వారా ప్రభు ఈ దినం మనల్ని ఆశీర్వదించును గాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయివాని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెల్లో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ గీతమును మనము ధ్యానించెదము. మెస్సయా కీర్తనగా కూడా ఈ కీర్తన భాగమును వర్ణిస్తారు. సంఘము వధువు, క్రీస్తు వరుడు. వధువు వరుని దగ్గర ఉండాలని కోరిక ఉండాలి. రాజ్యము ఉంటేనే రాజుకు ఘనత. రాజుకు రాణి, రాణికి రాజు, ఒకరి ప్రక్కన ఒకరు ఉంటేనే ఘనత. వరుని యొద్ద నిండైన మెండైన దీవెనలు, నిత్యమైన ఆశీర్వాదములు ఉన్నాయి. మహిమ, ప్రభావము, శక్తి, ఘనత, సౌందర్యము వరుని యొద్ద ఉన్నవి. యేసయ్య నామములో ఏదడిగినా అది ఆయన యొద్ద ఉన్నవి. యేసయ్యకు రాజ్యము ఉన్నది అని రాజుని అడిగితే పొందుకుంటాము అని సిలువలో దొంగ గుర్తించాడు. నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో యేసయ్య అని అడిగాడు సిలువలో దొంగ, పొందుకున్నాడు. మనము వరుని వదిలిపెట్టి లోకము తట్టు తిరిగి లోక వైభవము తట్టు, లోక ఆశల తట్టు ఒరిగిపోతాం. వరుడైన యేసు ఇచ్చే ఆశీర్వాదములను మనము పోగొట్టుకుంటాం. వరుడైన యేసయ్య చిత్తము వధువుతో కలిసి ఉండాలని, వధువుకు స్వాస్థ్యము ఇవ్వాలని, వధువును అభిషేకించాలని, వధువు ఫలభరితంగా ఉండాలని, బహుగా ఫలించాలని వరుడు కోరుకుంటున్నాడు. వరుడు మనలను చూసి ఆనందిస్తున్నాడని, మనలను పెండ్లాడనై ఉన్నాడని, సదాకాలం మనతో ఉన్నాడని, మనము ఏ కొదువ లేకుండా రారాజు క్రీస్తును వధువు సంఘమునకు జరగనయున్న వివాహమును ప్రవచనాత్మకంగా తెలియజేయుచున్న కీర్తన 45వ అధ్యాయం. విచిత్రమైన పనిగల వస్త్రం ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఈ లోక సంబంధమైన ఖరీదైన వస్త్రములు చాలా అందంగా విలువైన వస్త్రములని కాదు, ఆత్మీయంగా పరిశుద్ధ వస్త్రం, రక్షణ వస్త్రం, సంతోష వస్త్రం, ఉల్లాస వస్త్రం, భారభరితమైన హృదయమునకు స్తుతి వస్త్రం ధరించుకున్న వారై స్త్రీలు ఆత్మీయంగా అందంగా వస్త్రము ధరించిన వారై ఉందురుగాక. రాజు మనకు ఇచ్చిన గొప్ప రక్షణ వస్త్రం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడగు సర్వాధిపతి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైన గొప్ప రాజు, రాజసం కలిగి ఉన్న మహావరుడు, చిరంజీవి, రాజైన ఆయన సింహాసనాసీనుడు, నిరంతరము నిలిచే రాజు. దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో ఆనందిస్తారు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. రాజు అతి సుందరుడు, దానికి కాలగతులు లేవు. దేవునికి కాలగతులు లేవు. కాలగతులు ఆయన స్వాధీనములో ఉన్నవి.
తన వధువు నిమిత్తము ఏదైనా ఎంతైనా చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన శూరుడు, పరాక్రమశాలి, తేజస్సును ప్రభావమును ధరించినవాడు, తన దక్షిణ హస్తముతో భీకర కార్యములు జరిగించువాడు. మన రాజు శాశ్వతమైన రాజు. రాజులో పక్షపాతం లేదు. క్రీస్తు కొరకు ప్రకాశించాలి. స్త్రీ అని గాని పురుషుడని గాని లేదు. ప్రభువులో మనమందరము ఆయన కొరకు పని చేయాలి. క్రీస్తు యేసు రాజై ఉన్నాడు. ఆయనను నమ్మినప్పుడు మితిలేని అభివృద్ధి ఉన్నది. బల సౌందర్యము ఆయన సన్నిధిలో ఉన్నవి. అందుకే ఆయన మన రాజు, మనం ఆయన ప్రజలము. స్తుతి యాగమర్పించి ప్రభుని గణపరుద్దాం. నాతో ఏకీభవించండి. యెరికో పట్టణమును స్తుతుల ద్వారా కూల్చివేసిన దేవా యేసయానికి స్తోత్రం. గొప్ప రాజులను, ప్రసిద్ధి నొందిన రాజులను హతము చేసిన దేవా యేసయానికి స్తోత్రం. గాడిదకు వాక్కునిచ్చిన దేవా యేసయానికి స్తోత్రం. సూర్యుడా నీవు గిబియోనులోను, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలోను నిలవబెట్టిన దేవా యేసయానికి స్తోత్రం. ఉదయమును చీకటిగా చేయు దేవా యేసయానికి స్తోత్రం. పగటిని రాత్రి చీకటి వలె చేయు దేవా యేసయానికి స్తోత్రం. దేశ నివాసుల చెడుతనమును బట్టి నదులను అడవిగా చేసే దేవా యేసయానికి స్తోత్రం. నీటి బుగ్గలను ఎండిన నేలగా మార్చిన దేవా యేసయానికి స్తోత్రం. దేశ నివాసుల చెడుతనమును బట్టి చత్తువగల భూమిని చవిటపర్రగా మార్చిన దేవా యేసయానికి స్తోత్రం. ఎండిన నేలను నీటి ఊటల చోటుగా మార్చిన దేవా యేసయానికి స్తోత్రం. బండను నీటి మడుగుగా మార్చిన దేవా యేసయానికి స్తోత్రం. చెక్కుముక్కి రాతి బండను నీటి ఊటగాను చేసే దేవా యేసయానికి స్తోత్రం. సంతులేని దానిని ఇల్లాలుగా, సంతోషం గల తల్లిగా చేయు దేవా యేసయానికి స్తోత్రం. పాడైన దానిని కట్టే దేవా యేసయానికి స్తోత్రం. పాడైన స్థలములలో చెట్టును నాటు దేవా యేసయానికి స్తోత్రం. తప్పిపోయిన దానిని వెతికి రక్షించే దేవా యేసయానికి స్తోత్రం. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చే దేవా యేసయానికి స్తోత్రం. కుంటుచూ నడుచుచున్న వానిని నేను రక్షింతును అని సెలవిచ్చిన దేవా యేసయానికి స్తోత్రం. చెదరగొట్టబడిన వారిని సమకూర్చే దేవా యేసయానికి స్తోత్రం. దుర్బలముగా ఉన్న దానిని బలపరిచే దేవా యేసయానికి స్తోత్రం. గాయపడిన దాన్ని కట్టే దేవా యేసయానికి స్తోత్రం. గాలికి మరుగైన చోటు వలె, గాలివానకు చాటైన చోటు వలె ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. అలసట పుట్టించు దేశమును గొప్ప బండ నీడ వలె ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. గుడ్డివారి కన్నులు తెరవజేసే దేవా యేసయానికి స్తోత్రం. గుడ్డివారిని వారు ఎరుగని త్రోవలలో నడిపించే దేవా యేసయానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో కూడా నాతో ఏకీభవించండి. దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. దేవా నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. దేవానికి స్తోత్రం. నా దేవా మమ్మును ఆనంద తైలముతో అభిషేకించుము దేవా. యేసయ్య అంతరంగంలో పరిశుద్ధత, పవిత్రత కలిగి పరివర్తనతో ప్రార్థించుటకు కృపచూపుము దేవా. సత్యము కలిగిన వారమై సత్యమును ప్రకటించుటకు కృపచూపుము దేవా. ప్రభువా సత్క్రియలతో నీ ఎదుట మోకరించుటకు కృప దయచేయము దేవా. దేవా నీ ఎదుట సంపూర్ణమైన సంతోషముతో నిత్యము సుఖములు కలిగి నిన్ను గణపరచుటకు దయచూపుము దేవా. యేసయానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. లోకము తట్టు గాని మిరుమిట్లు గొలిపే క్రియల వైపు గాని చూడక నీవే గొప్ప రాజువు, నీవే ప్రభుల ప్రభువుగా ఉన్నావు దేవా. నీతోనే ఉండుటకు కృప దయచేయము దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను స్వచ్ఛమైన ప్రేమతో నిన్ను ప్రేమించుటకు కృప కలుగునుగాక. ప్రశస్తమైన, విలువైన, ఘనమైనవి అయిన ఆశీర్వాదములు నీ యొద్ద ఉన్నవి. అవి పొందుకొనుటకు యోగ్యత దయచేయము దేవా. నీవు మమ్మల్ని ఎన్నుకున్నావు దేవా. నీ ప్రణాళికలో మమ్మల్ని ఎన్నుకున్నావు దేవా. నీ గుణాతిశయములను ప్రకటించుటకు రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, విలువైన సొత్తైన ప్రజలుగా మమ్మల్ని ఎన్నుకున్నావు దేవా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీవిచ్చిన విలువను కాపాడుకొనుటకు నీ సహాయం అందించుము దేవా. నీకు స్తోత్రం దేవా. నీవు స్వరక్తమిచ్చి సంపాదించిన వధువు సంఘమును నీవు కోరుకుంటున్నావు దేవా. సిలువలో యేసయ్య రక్తము కార్చిన దేవా. నీ ప్రశస్తమైన రక్తము ఒక చుక్కైనా నీ శరీరంలో లేకుండా నీ ప్రజల కోసం కార్చిన దేవా. ఎంత ప్రేమతో మా కోసం ప్రాణం పెట్టావు గనుక దేవా, నీవు మా కోసం చేసిన త్యాగాన్ని బట్టి మేము నీ కోసం బ్రతుకుతాము తండ్రి. దేవానికి స్తోత్రం స్తోత్రం. నీ సన్నిధిలోనే ఉంటాము ప్రభువా. నిన్ను గణపరుస్తాము దేవా. దేవానికి స్తోత్రం. యేసు రక్తమే జయమని నిన్ను స్తుతిస్తాము దేవా. ఇదిగో నాయన
ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని ఆత్మలో బలపరచు ప్రభువా. మేము మిమ్మల్ని ప్రేమించి మీకు ఆలయముగా ఉండుటకు నా తండ్రి ప్రతి వారిని కనికరించుము దేవా. అయ్యా, వారి పరిస్థితులను సరిచేయము తండ్రి. సమయోచితమైన సహాయం అందించుము ప్రభువా. దేవా, నీవు సర్వలోకమునకు రాజై ఉన్నావు దేవా, నీకు స్తోత్రం. నీ మహిమగల కార్యములను బట్టి నీ వధువునై నీ పని చేయుటకు మమ్మను బలపరచుము దేవా, నీకు స్తోత్రం. నీ కృపాశమున నిలుచుటకు కావలసిన నీ సహాయం అభిషేకం అనుగ్రహించుము దేవా. యేసయ్యా, నీకు స్తోత్రం. స్తోత్రం తండ్రి. నాయనా, నీ ప్రజలకు నీ సహాయం అందించు అయ్యా, నీకు స్తోత్రం. సమయోచితమైన సహాయం అందించు. ఆపద, కన్నీరు, కష్టము, శ్రమ, శోధనలో నీ సహాయము, నీ చెయ్యి అందించుము దేవా. ఆటంకపరుస్తున్న దుష్ట కీడులు అయ్యా, సాతాను క్రియలు యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. నా తండ్రి, మీ సహాయం అందించి దయపెడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.